కొన్ని మంచి రెజల్యూషన్స్తో ఈ 2026లోకి అడుగు పెట్టాలనుకుంటున్నాను. చాలామంది కూడా కామెంట్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నిజంగా చెప్తున్నాను, వాళ్ళ అవసరాలకి వాడుకునే వాళ్ళే కానీ మన అవసరం అంటే ఇచ్చే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అందుకే నా ఫస్ట్ రెజల్యూషన్ ఏంటంటే ఎవ్వరికి హెల్ప్ చేయకూడదని, ముఖ్యంగా రిలేటివ్స్. ఎందుకంటే తీసుకునేటప్పుడు ఉన్న శ్రద్ధ ఇచ్చేటప్పుడు ఉండదు. మనకి కావాలని మనం అడిగినప్పుడు వాళ్ళ దృష్టిలో మనం చెడ్డవాళ్ళం అయిపోతాం. అందుకే ఏదైనా నో చెప్పడం నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే అతిగా ప్రేమించడం. నన్ను నేను తప్పించి ఎవరిని అతిగా ప్రేమించడం. అతి మంచితనం కూడా పనికిరాదు, ఎందుకంటే అది పామై మనల్నే కరిసిద్ది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ నైనా రిలేటివ్స్ నైనా ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. నెత్తినెక్కించుకున్నాం అనుకోండి, మనల్నే పాతాళంలోకి తొక్కేస్తారు. ఒకరి లైఫ్ లో నీకు ఇంపార్టెంట్ లేనప్పుడు నీకే నువ్వు తప్పుకోవడం బెటర్. వాళ్ళు ఇంపార్టెంట్ ఇవ్వకపోయినా నువ్వు ఇస్తున్నావంటే నువ్వు వాళ్ళ దృష్టిలో చీప్ అయిపోయావని లెక్క. ఒకరు నిన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారో నువ్వు తిరిగి వాళ్ళని అదే విధంగా ట్రీట్ చేయి. మంచైనా చెడైనా సేమ్ టు సేమ్. ఇంకో విషయం ఏంటంటే నీ లోతులు నీ బాధలు ఎవరికి షేర్ చేసుకోకు. ఇవాళ వినేటప్పుడు బానే వింటారు, తర్వాత చులకన చేసి మాట్లాడతారు. నీ ఆనందాన్ని నలుగురితో పంచుకున్నా నీ బాధను మాత్రం ఎవరితో పంచుకోకు. తట్టుకోలేకపోతే తలుపులు మూసుకొని ఏడ్చేసేయి, బాధ తగ్గిపోతుంది అంతే.